సాధారణంగా ఎలుకల సమస్య ప్రతి కుటుంబంలో ఉంటుంది, అవునా? ఆ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు అనేక మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఎలుకల ప్రాణాలు తీయబోయి తమ ప్రాణాల మీదకి తెచ్చుకుంది ఓ కుటుంబం. తమిళనాడులోని కుమ్రదూర్ అనే గ్రామంలో ఓ కుటుంబం ఉంది. ఇద్దరు పిల్లలు, భార్యాభర్తలు ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు. అయితే వాళ్ళ ఇంట్లో ఎలుకల సమస్య ఉంది. ఆ బెడద నుంచి బయటపడేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేశారు ఆ ఇంట్లోని వాళ్ళు. మొదట ఎలుకల మందును తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. అయితే ఫలితం లేకుండా పోయింది. దీంతో ఎలుకలు అతుక్కోవడానికి ఒక ప్యాడ్ను తీసుకొచ్చి పెట్టారు. దానివల్ల పిల్లలకి కూడా ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో దాన్ని తీసి బయటపడేసి స్థానికంగా ఉన్న పెస్ట్ కంట్రోల్ వాళ్ళను సంప్రదించారు. అక్కడి నుంచి ఇద్దరు స్టాఫ్ వచ్చి ఆ ఇంట్లో ఎలుకల మందును పెట్టి వెళ్ళిపోయారు. అయితే సాయంకాలం సమయంలో ఆ ఎలుకల మందును అధికంగా పీల్చుకోవడం వల్ల ఆ కుటుంబ సభ్యులందరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలు, విపరీతమైన కడుపు నొప్పితో కేకలు వేయడం ప్రారంభించారు. ఇదంతా విన్న చుట్టుపక్కల వాళ్ళు వారిని సమీపంలో ఉన్న హాస్పిటల్కి తరలించారు. అయితే అప్పటికే ఆ ఇద్దరు పిల్లలు చనిపోయారు. ప్రస్తుతం భార్యాభర్తల పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆ పెస్ట్ కంట్రోల్ వాళ్ళ మీద పోలీసులు కేసు నమోదు చేసి వాళ్ళ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్లుగా అయ్యింది ఆ కుటుంబ పరిస్థితి.